హాయ్ అండి. వెల్కమ్ టు అఖిల్ జై వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్‌లో రెసిపీ అవిసె గింజల లడ్డు. ఇప్పుడు ఇంత హెల్త్ కాన్షియస్ ఎందుకు పెరిగిపోయిందంటే నాకు జుట్టు రాలిపోతుంది. అందుకే చేశాను. ఏదన్నా మనకు అవుతేనే కదా దాని మీద మనము ఇంట్రెస్ట్ పెడతాం. దీని క్వాంటిటీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, హాఫ్ కప్ పల్లీలు తీసుకొని, పావు కప్పు నువ్వులు తీసుకున్న, 1 కప్ బెల్లం తీసుకున్న, 3 ఇలాచీ తీసుకున్న. ఇప్పుడు ప్యాన్‌లో 1 కప్ అవిసె గింజలు తీసుకొని వేయించండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే మాడిపోతుంది కదా! అప్పుడు లడ్డు అనేది చేదొస్తుంది. ఇక్కడ చిటపటమంటున్నాయి కదా! ఈ స్టేజ్‌లో మనము ఇవి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో హాఫ్ కప్ పల్లీలున్నాయి కదా! అవి వేయించుకోండి. ఇవి కూడా బాగా దోరగా వేయించుకోండి. మనము అవిసె గింజలు ఎక్కువ తినకూడదు డైలీ. 1 స్పూన్ మాత్రమే తినాలి. అందుకే మనము ఇక్కడ పల్లీలు, నువ్వులు ఇక్కడ పల్లీలు పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేయంగానే చిటపటమంటున్నాయి. ప్యాన్ ఆల్రెడీ ఇక్కడ హీట్ ఉంది కదా! అందుకు. ఇక్కడ ఇవి నాకు త్వరగానే వేగిపోతాయి. ఇవన్నీ వేయించినాక 3 చల్లగయిపోవాలి. ఇవి చల్లగైన తర్వాత 1 బై 1 మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ అవిసె గింజలు వేసుకుందాం. అవిసె గింజలు ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలి. బరకగా వేసుకోకూడదు. లడ్డు మనకు మళ్ళీ రాదు బాగా. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు నేనిక్కడ పల్లీలు, నువ్వులు అవి మిక్సీ పట్టుకొని తర్వాత బెల్లం వేసి యాడ్ చేశాను. పాకం లేకుండా మనం లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బెల్లం ఏసామనుకో అదంతా ముద్ద అయిపోతుంది. ఇలా పౌడర్ వేసి మనం తర్వాత బెల్లం ఏసుకున్నామనుకో బాగుంటుంది. గట్టిగా లేకుండా ముద్దగా లేకుండా ఉంటది. ఇప్పుడు ఈ పౌడర్‌ని మొత్తం బాగా కలుపుకోండి. కింద అవిసె గింజల పౌడర్ ఉంటుంది కదా! అది. ఇక్కడ చూసారా లడ్డు అనేది మనం ఏమేయకుండానే లడ్డూలాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇక్కడ నేను హాఫ్ కప్పు గోరువెచ్చగా నెయ్యి కాంచి పెట్టుకున్నాను. ఇక్కడ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డు చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేయండి. మనం గట్టిగా అనకపోయినా కూడా లడ్డు వస్తుంది. కానీ గట్టి లడ్డు ప్రెస్ చేస్తే అవి చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ చల్లగానే ఉంటుంది. తర్వాత చాలా సేపయినా కూడా లడ్డు అనేది అలా బాగా గట్టిగా ఉంటుంది. జస్ట్ అలా ప్రెస్ చేసి అక్కడ పెట్టేసామంటే అది మళ్ళీ పిండిలాగా రాలిపోతుంది. ఇలా 1 బై 1 లడ్డు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది అవిసె గింజల లడ్డు ఫ్యాట్ లాస్ కూడా డేకి 1 తినాలి. ఫ్యాట్ లాస్ కూడా అవుతారండి. ఇక్కడ మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటూ లడ్డూలు చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా ఒక 5, 6 లడ్డూకి వేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ అలా 1 బై 1 వేసుకోండి. ఇక్కడ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. లడ్డూలు చూసారా ఎంత రౌండ్‌గా ఎంత బాగున్నాయో కదా! మా ఇల్లంతా నెయ్యి ఫ్లేవర్, అవిసె గింజల ఫ్లేవరు ఫుల్లు నిండిపోయింది. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో కదా! నేను ఇక్కడ లడ్డు చేశాను. మా ఆయన నేను 5 తినేసాము. మా ఆయన 2 నేను 2 ఇంకా 1 అలా పిండితో తినేసాము. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను.